ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదువుతున్నటువంటి 5th సెమిస్టర్ స్టూడెంట్స్కి సంబంధించి ఇవాళ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ప్రశ్నాపత్రం నమూనా ఎట్లా ఉంటుంది, ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను చూసి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఒకసారి మనము 2023లో జరిగిన క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనకు అందుబాటులో ఉంది. దీన్నైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 5th సెమిస్టర్లో మనకు వచ్చేసి ఇక్కడ చూడండి 3 యూనిట్స్ ఉన్నాయి మీకు తెలుగులో. ఆ 3 యూనిట్స్లో మీకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి కవితా ప్రక్రియలు అనే టాపిక్ ఉంది. మళ్ళీ దాంట్లో మీకు పద్యం, పాట, వచన కవిత, లఘు కవితా రూపాలు, ఉర్దూ కవితా రూపాలు అనే 5 టాపిక్స్ ఇచ్చిండు. ఇక సెకండ్ యూనిట్ వచ్చేసి మీకు వ్యాసం అనే టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది, తెలుగు వ్యాసం అని. దాంట్లో మీకు వ్యాసము, వ్యాస పరిణామం, వ్యాసరచన పద్ధతులు, వ్యాసంలో వస్తు వైవిధ్యం, వ్యాసరచనలో భాషా ప్రయోగాలు అనే అంశాలు అయితే దాంట్లో చేర్చారు. ఇక థర్డ్ యూనిట్కి వచ్చేసి మీకు వచన సాహిత్యం అనే టాపిక్ కింద అక్కడ కూడా 5 టాపిక్స్ ఇచ్చారు మీకు. అధ్యయన సంస్కృతి, సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు, ముందు మాట, పుస్తక సమీక్ష, జానపదం అనే 5 టాపిక్స్ మీకు అక్కడ ఇచ్చాడు. అయితే మొత్తం 15 టాపిక్స్ అయితే మీకు ఉన్నాయి సిలబస్లో. దీంట్లో మీకు ఇక్కడ 60 మార్కులకు ఈ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 15 మార్కులు అయితే మీకు ఇంటర్నల్ ఉంటాయి. మొత్తం కలిపితే మీకు 75 మార్కులు 5th సెమిస్టర్లో ఈ తెలుగుకి కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ మీరు 6 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. మీకు మాత్రం 12 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు ఛాయిస్ ఉంది. ప్రతి దాంట్లోకి వెళ్ళి మీరు ఒక్క ప్రశ్నని ఎంచుకొని మీరు ఆ వ్యాసరూప సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒకసారి మనం ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే 1వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ దీంట్లో మళ్ళీ 1వ దాంట్లో A, B 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఏదో ఒకటి రాయాలి మీరు. కవిత్వం ప్రక్రియలోని పద్య నిర్మాణం, సౌందర్యం గురించి వివరించండి అన్నాడు. అంటే మీకు పద్యం అనే టాపిక్ ఉంది కాబట్టి అక్కడి నుంచి అయితే తీసుకున్నాడు. పద్యం యొక్క నిర్మాణము, పద్య సౌందర్యము, పద్య లక్షణాలు ఇవైతే మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. లేదా కవితా ప్రక్రియలోని వచన కవిత స్వరూప స్వభావాలను తెలపండి. వచన కవిత గురించి అడగడం జరిగింది. ఎందుకంటే మీకు వచన కవిత కూడా ఒక టాపిక్ ఉంది కాబట్టి దాని నుంచి అయితే వచన కవిత అంటే ఏంటి, నిర్వచనం ఏంటిది, వచన కవిత లక్షణాలు, సుప్రసిద్ధులైన వచన కవిత కవులు వారి గురించి అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. ఇదైనా రాయాలి, ఇదైనా రాయాలి. ఇక రెండో చూడండి, మీకు అదే మీకు 1 యూనిట్ నుంచి కవితా ప్రక్రియల యూనిట్ నుంచే మీకు రెండో దాంట్లో కూడా అడిగిండు. మినీ కవితా ప్రక్రియలైన హైకు, నాని, పుట్టు పూర్వోత్తరాలను వివరించండి. ఇవి మినీ కవితా రూపాలండి. హైకు అంటే చిన్నగా రాస్తాం మనము, తక్కువ పాదాలతోటి, తక్కువ అక్షరాలతోటి, తక్కువ పదాలతోటే మనం రాస్తాం. ఇవి హైకు కానివ్వండి, నానీలు కానివ్వండి. ఈ హైకు అనే సాహితీ ప్రక్రియ లేదా కవిత్వ ప్రక్రియ ఎక్కడి నుంచి తీసుకోబడింది, తెలుగులో ఎవరు రాశారు, ముఖ్యమైనటువంటి హైకు కవులు ఎవరున్నారు వారి గురించి మీరు రాయొచ్చు. నానీలు కూడా అంతే. నానీలు కూడా తెలుగులో మనకి ప్రసిద్ధులైనటువంటి గోపి కావచ్చు, ఎన్ గోపి లాంటి వారు రాయడం జరిగింది. సో అంటే హైకు, నానీల యొక్క పుట్టు పూర్వోత్తరాలను వివరించండి అంటున్నాడు. అదేవిధంగా మీకు అదే మొదటి యూనిట్లో ఉర్దూ కవితా రూపాలు ఉన్నాయి. దాంట్లో మీకు ఇక్కడ రుబాయిలు, గజళ్ళు అనేవి అయితే ఉన్నాయి. ఈ రుబాయిలు, గజళ్ళు తెలుగులోకి మరి ఎలా ప్రవేశించినాయి, వాటి యొక్క లక్షణాలు, రుబాయి లక్షణాలు కావచ్చు, గజల్ లక్షణాలు కావచ్చు, రుబాయిలు, గజళ్ళు తెలుగులో రాసిన వారు ఎవరు, ఇలాంటివి అయితే అడుగుతాడు. ఎందుకంటే ఈ రెండు కూడా మీకు యూనిట్ 1 నుంచే తీసుకున్నాడు, 1 and 2. అంటే మీరు ఖచ్చితంగా ఇందులో ఒకటి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇదేమో సెకండ్ యూనిట్ నుంచి తీసుకున్నాడు, వ్యాసం అనే టాపిక్ నుంచి తీసుకున్నాడు. వ్యాసాన్ని నిర్వచించి లక్షణాలు తెలపండి అంటున్నాడు. లేదా వ్యాస రచన పద్ధతులను వివరించండి. ఒక వ్యాసం ఎలా రాయాలి, వ్యాస రచన అంటే వ్యాసాన్ని రచించాలంటే ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, వ్యాసం లక్షణాలు ఏంటి, మొదటి దాంట్లోనైతే వ్యాసం లక్షణాలు, వ్యాసం అంటే నిర్వచనం ఏంటిది అక్కడ రాయాలి. అది లేదా ఇది అన్నాడు. ఇంకా 4వ బిట్లో మీకు వ్యాసం యొక్క భాషా ప్రయోగాన్ని విపులీకరించండి లేదా వ్యాసం వస్తు వైవిధ్యాన్ని చర్చించండి అంటున్నాడు. అంటే వ్యాసంలో ఎలాంటి భాషా ప్రయోగాలు ఉంటాయి, ఎలాంటి భాషా ప్రయోగాలు చేశారు గతంలో వ్యాసాలు రాసిన వాళ్ళు, సాక్షి వ్యాసాలు కావచ్చు, ఇతరత్ర వ్యాసాలు. ఆ వ్యాసంలో వస్తు వైవిధ్యం అన్నప్పుడు అనేక రకాలైనటువంటి అంశాల మీద రకరకాల వ్యాసాలు వచ్చినాయి. శాస్త్ర సాంకేతిక అంశాలు తీసుకున్నారు, ఆర్థిక అంశాలు తీసుకున్నారు, సామాజిక అంశాలు తీసుకున్నారు, సాంస్కృతిక అంశాలు తీసుకున్నారు. భిన్నమైనటువంటి వస్తువునైతే తీసుకొని అనేక మంది వ్యాసాలు రాయడం జరిగింది. కాబట్టి ఆ టాపిక్ మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. అక్కడ వ్యాసం, వస్తు వైవిధ్యం గురించి మీరు చర్చించవచ్చు.
ఇక 5వ బిట్ చూడండి, అధ్యయన సంస్కృతిని నిర్వచించి వివరించండి అంటున్నాడు. ఇదేమో మీకు 3వ యూనిట్ నుంచి ఏదైతే వచన సాహిత్యం ఉంది కదా, అక్కడి నుంచి అయితే తీసుకున్నాడు. మీకు దాంట్లో ఉన్నటువంటి ఒక టాపిక్ అధ్యయన సంస్కృతి. అంటే అధ్యయనం అంటే చదవడం, నిరంతర అధ్యయనము మన సంస్కృతిలో ఒక భాగం కావాలి. అధ్యయనం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఏ విధంగా అధ్యయనం చేయాలి ఒక అంశాన్ని అనేవైతే అక్కడ మీకు ప్రస్తావించబడ్డాయి. మరి దాని గురించి అయితే ఇక్కడ ప్రశ్న అడిగిండు. లేదా ముందు మాటకు గల వ్యుత్పత్తి అర్థాన్ని తెలిపి లక్షణాలు రాయమంటున్నాడు. ముందు మాట అంటే ఒక రచనకి ముందుగా ఉండేటటువంటి ఆ నేపథ్యాన్ని, గ్రంథాన్ని పరిచయం చేస్తున్నటువంటి దాన్ని మనం ముందు మాట అంటాము. దానికి ఇంకా అది ఎలా ఆవిర్భవించింది ఆ పదం, ఆ పదానికి ఉన్నటువంటి అర్థాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా ముందు మాటకి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి అనే దాని గురించి అయితే ఇక్కడ అడుగుతున్నాడు. ఇక చివరి ప్రశ్న వచ్చేసి మీకు పుస్తక సమీక్షకు ఉన్న లక్షణాలను వివరించండి. ఇంతకీ పుస్తక సమీక్ష అంటే ఏంటి, ఒక పుస్తకాన్ని ఎలా సమీక్షించాలి, దానికి లక్షణాలు ఏమున్నాయి, పుస్తక సమీక్ష పద్ధతులు కొన్ని ఉన్నాయి, అవి రాయండి. లేదా జానపద సాహిత్యం మౌఖికమా లిఖితమా చర్చించండి అన్నాడు. జానపదుల యొక్క సాహిత్యం గురించి అయితే ఇక్కడ అడగడం జరిగింది. మౌఖిక సాహిత్యము, జానపదం యొక్క లక్షణాలు కూడా వివరించండి, అది మౌఖికమా లిఖితమా అనే దాంట్లో ప్రధానంగా మీరు జానపద సాహిత్యం గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది. సో ఇవి మీకు ఈ 6 క్వశ్చన్స్ కింద ప్రతి దాంట్లో ఒక ఛాయిస్ ఉన్నాయి. ఏదైనా ఒక ప్రశ్నకు మీరైతే ఆన్సర్ చేయాలి. 6x10 అంటే 60 మార్కులకైతే మీకు ఈ రకంగా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ 3 యూనిట్ల నుంచి చాలా ముఖ్యమైనటువంటి అంశాలను కనుక చదువుకుంటే తప్పకుండా ఈ ప్రశ్నలన్నిటికి కూడా మీరు ఆన్సర్ అయితే రాయొచ్చు. మీరు ఆన్సర్ రాసేటప్పుడు మరి ఆ భాష కాబట్టి మీరు పదాలు తప్పులు లేకుండా రాయడము, ఆ ప్రశ్నకు తగినటువంటి ఆన్సర్ని రాయడము, సబ్ హెడ్డింగ్స్ పెట్టడము, ఇవన్నీ చేయడం వల్ల మీరైతే ఈ సెకండ్ లాంగ్వేజ్లో మంచి మార్కులు అయితే సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. మరికొన్ని వీడియోస్ మీకు పాఠ్యాంశాలు అయితే ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. వాటి యొక్క లింకును కూడా, ఆ ప్లేలిస్ట్ లింకును నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి కూడా మీరు చూడడం ద్వారా ఇవి అన్నిటికైతే మీరు ఆన్సర్స్ చేయొచ్చు. మరి ఆల్ ద బెస్ట్.